దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ లోకరక్షకుడైన యేసుప్రభు వారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మంచిది. మీ మధ్యకి రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మరి సమయము తక్కువగా ఉంది కనుక త్వరగా సమయం గడుస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీవు అద్వితీయ సత్యదేవుడివైన తండ్రి వినాయన, నీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించి ప్రభువా, మా పాపముల కొరకు మా అపరాధముల కొరకు తండ్రి అయా బలిగా అర్పణగా అయా అర్పించావు నాయన. నీ కుమారుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా తండ్రి ప్రభా మాకు విడుదల విమోచన కలగజేసి నిత్యరాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేసావు నాయన. అందును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన అయా నీ పునరుద్ధాన ఆరాధనలో మేమందరము పాలు పంపులు పొందడానికి మీరు కృప చూపించారు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు. గత కాలం అంతా ప్రభా నీ కృపలో భద్రపరిచి మా ప్రయాణాల్లో పనుల్లో అన్ని విషయాల్లో మీరు మాకు తోడుగా ఉన్నారు నాయన. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. నీ వాక్యంతో మాతో మాట్లాడండి ప్రభా. మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన. మీరు మాట్లాడితేనే మా జీవితాలు కట్టబడతాయి. మీరు మాట్లాడితే మా జీవితాలు వెలిగించబడతాయి. మీరు మాట్లాడితేనే మా బ్రతుకులు బాగవుతాయి నాయన. నీ మాటలు పవిత్రమైనవి, అవి బండల్ని బద్దలు కొట్టు సుత్తి వంటివి నాయన. అయా నీ మాటలతో ప్రభా మమ్మల్ని ఆదరించండి, మీ మాటలతో మమ్మల్ని హెచ్చరించండి, నీ మాటలతో మమ్మల్ని బలపరచండి ప్రభా. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి ప్రభా నీ నిత్యరాజ్యంలో ప్రభా మేము వారసులుగా యుగాలు నీతో జీవించే కృపను మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనంలో ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. దేవుడు అంట ఎలా వస్తున్నాడంట? దొంగవలే వచ్చుచున్నాను కనుక నీకు ఇచ్చిన వస్త్రాన్ని కాపాడుకొనుము. ఒకవేళ నీకు ఇచ్చిన వస్త్రాన్ని నీవు కాపాడుకోకపోతే నీవు దిగంబరిగా ఉంటావు, నీవు సిగ్గుపడతావు అని. రేపటిని గూర్చి ఎందుకు చింతించుచున్నారు? రేపటిని గూర్చి మీరు చింత ఎలా? మీ చింత యావత్తు నా మీద వేయండి. ఈ రోజుండి రేపులో పొయ్యిలో వేయబడే గడ్డి అలంకరించబడి ఉంది. గడ్డే సొలొమోను కంటే మంచిగా అలంకరించబడిందంట. ఒక అడవిలో ఉన్న గడ్డి పువ్వే ఆ విధంగా అలంకరించబడి ఉంది. మీరు అనేక పిచ్చుకలంటే శ్రేష్ఠులు కారా? మీ యొక్క చింత యావత్తు నా మీద వేయండి. వస్త్రాలు ధరించుకోవాలని, మంచిగా ఆహారం తినాలని, ఇవన్నిటిలన్నిటి గురించి మీరు ఎందుకు చింతపడుతున్నారని యేసు ప్రభువారు చెబుతూ అంటారు, దేహమును చంపువాని కంటే ఆత్మను చంపువానికి ఎక్కువగా భయపడండి. ఇవన్నీ దేవుడు మీకు ఇస్తాడు. మిమ్మల్ని ఈ లోకంలో సృజించింది ఆయనే, ఈ లోకానికి పంపించింది ఆయనే. తల్లి గర్భమందు అందరం జన్మించబడ్డాం. ఈ లోకంలో ఉన్నంత కాలము నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన వర్షము సమృద్ధిగా కురిపిస్తున్నాడంట. ఈ వస్త్రాలు, ఆహారము, జీవనోపాధి ఇవన్నీ అవన్నీ సమకూర్చబడతాయి కాదు. కానీ ఆయన శరీర రీతిగా మాట్లాడట్లేదు యేసు ప్రభువారు, ఆత్మరీతిగా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క మధ్యకాల సమయంలో ఆయన ఏ వస్త్రాన్ని మనకిచ్చాడు? ఎటువంటి వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు? ఆ వస్త్రాన్ని మనం ధరించుకొని ఆ వస్త్రాన్ని మనము కాపాడుకుంటే మనము ఎలాంటి దీవెనలు పొందుకుంటాము, ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటాము? ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూద్దాము. 16వ అధ్యాయం 16వ వచనము, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నానని యేసు ప్రభువారు అంటున్నారు. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను,
నీకు ఇచ్చిన వస్త్రాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. ఆయన ఈ లోకానికి వచ్చి కన్నికైన మరీ గర్భాన జన్మించి 3.5 సంవత్సరాలు ఈ భూలోకంలో పరిచర్య చేసి అనేక అద్భుత కార్యాలు, అనేక ఆశ్చర్య కార్యాలు ఆయన చేసి, ఆయన మృతి నొంది మరలా 3వ దినాన తిరిగి లేచి శిష్యులందరూ చూస్తుండగా ఆయన ఆరోహణమయ్యేటప్పుడు శిష్యులకు చెప్పాడు, మీరు ఎలాగైతే నన్ను చూస్తున్నారో, నేను ఆరోహణ అవ్వటం ఎలాగైతే మీరు చూస్తున్నారో, మళ్ళీ మీరు అలా నన్ను చూస్తారు. మళ్ళీ నేను వస్తాను, తప్పకుండా మీ కొరకు నేను వస్తాను అని అన్న దేవుడు అంటున్నాడు, నేను దొంగవలే వచ్చుచున్నాను గనక. అంటే దొంగ చెప్పొస్తాడా? దొంగ చెప్పొస్తాడా? కన్నం వేసే దొంగ, ఇంటికి కన్నం వేసే దొంగ చెప్పి రాడు కనుక ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నాడు. నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు. అడుగుతారు యేసు ప్రభు వారిని, ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు ప్రభా, ఎప్పుడు వస్తావు ప్రభా అని. అంటే ఆయన కొన్ని సందర్భాలు చెప్పుకుంటూ వస్తూ ఈ విధంగా జరుగుతాయి అని చెప్పుకుంటూ వస్తూ కాలములు, సమయములు తండ్రి ఆధీనంలో ఉన్నాయి. తండ్రి ఎప్పుడు నన్ను వెళ్ళమంటే నేనప్పుడు వస్తాను, నేను వచ్చుచున్నవాడిని త్వరగా వస్తున్నాను గనక, దొంగవలే వస్తాను గనక నీకిచ్చిన వస్త్రాన్ని నీవు జాగ్రత్తగా కాపాడుకోమని అంటున్నాడు. యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం మనకి ఎలాంటి వస్త్రం ఇచ్చాడో మనం చూద్దాం. యోబు గ్రంథము 29వ అధ్యాయం 14వ వచనంలో, నేను నీతి వస్త్రముగా నీతిని వస్త్రముగా ధరించుకొని, యోబు భక్తుడు అంటున్నాడు, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని, అది కనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగయు ఆయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నీతి అనే వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము దేవుని యొక్క వాక్కుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు నీతి అనే వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు. న్యాయమైన ప్రవర్తన కలిగి న్యాయబద్ధంగా, యథార్థంగా, నమ్మకంగా మనం దేవుని ఎడల జీవిస్తే, దేవుడు మనకిచ్చిన కట్టడలను, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మనం తూచా తప్పకుండా పాటిస్తే, ఆయన ఇచ్చిన నీతి అనే వస్త్రము మనం ఎల్లప్పుడూ ధరించుకుని ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ నీతి వస్త్రాన్ని మనం మురికి చేసుకునే వారిగా ఉండకూడదు. ఆ నీతి వస్త్రం ఎలా మురికి అవుతుందనంటే, మన ప్రవర్తన సరిగా లేకపోవటం వల్లే, మన నడవడికత సరిగా లేకపోవటం వల్లే. దేవుని యొక్క వాక్యము ఏ విధంగా జీవించమంటుంటే మనం ఆ విధంగా జీవిస్తే ఆ నీతి వస్త్రముని మనం కాపాడుకున్న వారు అవుతాం. ఇక్కడ యోబు భక్తుడు అంటున్నాడు, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటేని గనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నీతి అనే వస్త్రాన్ని ధరించుకొని ఉన్నాడు. నీతి అనే వస్త్రాన్ని ధరించుకోవడం వల్ల ఆయన ప్రవర్తన న్యాయబద్ధంగా ఉందంట, ఆయన ప్రవర్తన ధర్మబద్ధంగా ఉందంట, ఆయన న్యాయాన్ని అనుసరించి నడుస్తున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాక్యాన్ని అనుసరించి న్యాయమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నాడు. ఆయన న్యాయమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నాడు కనుకే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని ఒక స్టేట్మెంట్ అంటుంది. అపవాదితో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, అపవాది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, నేను భూలోకంలో అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇస్తే, యోబును చూసావా, నా యోబును చూసావా, నా సేవకుడైన యోబును చూసావా అనంట. చూశాను, నీ సేవకుడైన యోబును చూశాను. నీవు అతని చుట్టూ కంచి వేసావు కదా. మన చుట్టూ కంచి ఎలా ఏర్పడుతుంది? మన చుట్టూ దేవుని యొక్క కాపుదల ఎలా ఏర్పడుతుందంటే, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే దేవుడు కాపుదల ఏర్పడదు. మనకు నచ్చినట్టు మనం బ్రతికితే దేవుడు కాపుదల ఏర్పడదు. కుటుంబంలో ఒక్కరో లేకపోతే ఇద్దరు దేవుని ఎరుగుతారు. ఫస్ట్ దేవుని ఎరిగినప్పుడు వారు కుటుంబం కొరకు ఎంతో ప్రార్థిస్తూ ఉంటారు. రాత్రి అనక పగలనక నా కుటుంబం మారాలి, నేను తెలుసుకున్న దేవుడిని, నేను తెలుసుకున్న సత్యాన్ని వారు కూడా తెలుసుకోవాలని చెప్పేసి, పిల్లలైతే పిల్లలకి, భర్త అయితే భర్తకి, లేకపోతే భార్య అయితే
భర్తకి ఇలా హెచ్చరిస్తూ ఉంటారు, మంచిగా మనం జీవించాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, దేవుని తెలుసుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితాన్ని, పాపపు జీవితాన్ని, లోకాన్ని విడిచిపెట్టు అని అంటే, వీరు ఇష్టానుసారంగా తిరిగి అపాయాన్ని తెచ్చుకొని, మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావుగా, దేవుడు నన్ను ఎందుకు కాపాడలేదని అడుగుతున్నారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుడు నన్ను ఎందుకు కాపాడలేదని అడుగుతారు. నేను కూడా అలా అడిగినండి మా అమ్మని. నేను కూడా అలాగనే, మనకు దేవుడు ఉన్నాడు, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని సమస్యలు ఎందుకనేవాడిని. మా అమ్మగారు మీటింగ్స్ పెట్టడానికి ప్రయాసపడుతూ ఉండేది. మనకి ఎందుకు వచ్చిన ఇబ్బంది అమ్మ, మనకి ఎందుకు వచ్చిన పరిస్థితి, ఇంత ప్రయాసపడి మీటింగ్స్ ఇవన్నీ పెట్టడం ఎందుకు, మనకెందుకు, మన పరిస్థితి అంతంత మాత్రమే అని అనేవాడిని. అంటే నాకు తెలియదు, అప్పుడు తెలియని వయస్సు, తెలియక నేను మాట్లాడేవాడిని, తెలియక మాట్లాడిన కనుక కనికరింపబడుతున్నా అన్నట్టు దేవుడు నన్ను కనికరించి ఆయన పరిచర్య కొరకు సాధనంగా వాడుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం హెచ్చరింపబడి మన ప్రవర్తన మార్చుకొని మనం యథార్థంగా జీవిస్తే దేవుడు మనకి నీతి అనే వస్త్రాన్ని ధరింపజేశాడు. దేవుడు మనకు ధరింపజేసిన వస్త్రాన్ని మన ప్రవర్తన ద్వారా మనం మురికి చేసుకోకూడదు. న్యాయంగా, న్యాయబద్ధంగా మనం జీవిస్తే, న్యాయంగా మనం బ్రతికితే, యథార్థంగా మనం బ్రతికితే, దేవుని ఒక వాక్యం ఉంటుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, నీ పొరుగు వారిని ఏది ఆశించకు. మరి దేవుని ఒక వాక్యం అంత స్పష్టంగా చెబుతుందంటే, ఇప్పుడు లోకంలో ఎదుటి వారిది ఆశింపకుండా ఉండేవాళ్ళు కనపట్లేదు, కరువైపోతున్నారు. ఎదుటి వారిది ఆశింపకుండా కరువైపోతున్నారు. దురాశ దుఃఖానికి చేటనని లోకంలో ఒక సూక్తుంది. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. ఇప్పుడు మన కళ నెరవేరాలి, మన ఆశయం నెరవేరాలి, దానికోసం మనం ప్రయత్నం చేస్తాంలో తప్పు లేదు. ప్రార్థన చేయకపోవటమే తప్పంట. నేను దురదృష్టవంతుడిని, నాకేది కలిసి రావట్లేదని కొంతమంది అంటారు. నేను దురదృష్టవంతుడిని, నాకేది కలిసి రావట్లేదంటే ప్రార్థన చేయకపోవటమే దురదృష్టం. ప్రార్థన చేస్తే ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండి అయినా సరే దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే న్యాయబద్ధంగా జీవిస్తామో, న్యాయంగా మనం ఉంటామో, దేవుడు తప్పకుండా మన న్యాయమైన ప్రవర్తనకి తగిన ప్రతిఫలం దయచేస్తాడు. ఇక్కడ యోబు ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత వేదన కలిగినా సరే తన నీతి వస్త్రాన్ని తను విడిచిపెట్టలేదు, తన నీతి వస్త్రాన్ని తీసివేయలేదు. ఎంత కష్టం వచ్చినా సరే, భార్య వచ్చింది, దేవుని దూషించి నువ్వు కూడా చచ్చిపోనాను, ఎందుకు ఈ బ్రతుకంది, అయినా సరే దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు తప్పకుండా నా జీవితంలో కార్యాలు చేస్తాడని ఆ యొక్క నీతి వస్త్రాన్ని అలాగే పట్టుకొని కొనసాగించాడు. యోబు రెండంతలుగా ఆస్వాదించబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మనకి నీతి అనే వస్త్రాన్ని ధరింపజేశాడు. మన నీతి అనే వస్త్రము, మనము మన దేహాన్ని కప్పుకోవడానికి మనం వస్త్రాలు వేసుకుంటాం నిజమే, కానీ దేవుడు మనకి నీతి అనే వస్త్రాన్ని ధరింపజేశాడు. ఆ నీతి అనే వస్త్రాన్ని మనం మురుగు చేసుకునే వారిగా ఉండకూడదు. ఇంకొక వస్త్రాన్ని ధరించాడు, అది కూడా చూద్దాం. 132వ కీర్తన 132వ కీర్తన 16వ వచనం చదువు. అంటే ఇవి రెండు ఒకేలాగా ఉంటాయి. దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేసేదను, దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానం చేసేది. ఏ వస్త్రం అంట? రక్షణ వస్త్రము. దేవుడు తన కృపచేత మనల్ని ఏర్పరచుకొని, తన కృపచేత మనల్ని పిలిచి మనకి రక్షణ అనే వస్త్రాన్ని ధరింపజేశాడు. ధరించుకున్నారు? అందరూ ధరించుకున్నారా? అందరం ధరించుకున్నాం దేవుని యొక్క కృపను బట్టి. ఆయన నీతి అనే వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు. మన నీతి వల్ల కాదు, మన కష్టం వల్ల కాదు, మన భక్తి వల్ల కాదు. ఆయన్ని నమ్మటం ద్వారా నీతి అనే వస్త్రం మనకి ఇవ్వబడింది. ఆయన యొక్క రక్షణను పొందుకోవటం ద్వారా రక్షణ అనే వస్త్రం మనకి ఇవ్వబడింది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 8వ వచనము నేను చదువుతాను. వస్త్రము కొరికివేయనట్లు చిమ్మట వారిని కొరికివేయను, బొద్దింక గొర్రెబొచ్చును కొరికివేయనట్లు వారిని కొరికివేయనట్లు, అయితే
నా నీతి నిత్యము నిల్చును, నా రక్షణ తరతరములు ఉండును. అంటే నీతి వస్త్రాన్ని ధరించుకొని, రక్షణ వస్త్రాన్ని మనం ధరించుకొని మనం ఉంటే తరతరములు ఆయనతో జీవిస్తామంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నీతి అనే వస్త్రాన్ని ధరించాడు, రక్షణ అనే వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు. ఇక్కడ దేవుని ఒక వాక్యం అంటుంది, వస్త్రము కొరికివేయనట్లు చిమ్మటి వారిని కొరికివేయను. వస్త్రాన్ని కొరికివేసే చిమ్మటి చెదపురుగు అంటాం. చెదపురుగు దేన్నైనా కొరికేసిద్ది, తలుపును కొరికిద్ది, వస్త్రాన్ని కొరికిద్ది, అట్టను కొరికిద్ది, ఏదైనా కొరికిద్ది. అంటే చిమ్మట అని అంటే పాపము అని అనుకుందాం మనం. ఒకవేళ పాపానికి మనం చోటిస్తే, పాపానికి అవకాశం ఇస్తే, ఒక చిన్న తప్పే కదా, ఒక చిన్న పొరపాటే కదా, ఒక చిన్న పాపమే కదా. చాలామంది అనుకుంటారు లోకంలో ఉన్నవన్నీ వ్యభిచారము, దొంగతనము, దురలవాట్లు అవన్నీ పాపం అనుకుంటారు. కానీ దేవునితో ఒక సత్సంబంధం లేకపోవటమే పాపము. దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతిరోజు ధ్యానించకపోవటమే పాపము. దేవునికి మొట్టమొదటి సమయాన్ని ఇవ్వకపోవటమే పాపము. దేవునితో మనం సత్సంబంధం కలిగి ప్రతి విషయంలో ఆయన్ని ముందు పెట్టకపోవటమే పాపము. మనము ప్రార్థన చేయకపోవటమే పాపము. మనం కొంచెం అవకాశం ఇచ్చామనుకో, దేవుని యొక్క వాక్యం అంటుంది, వస్త్రమును కొరికివేయనట్లు చిమ్మట వారిని కొరికివేయను, బొద్దింక గొర్రెబొచ్చును కొరికివేయనట్లు వారిని కొరికివేయను. అంటే చిన్న పాపమే. బొద్దింక అంత పాపం అనుకుందాం, లేకపోతే చిమ్మట అంత పాపం అనుకుందాం. చిన్న పాపానికే మనం అనుమతి ఇచ్చామంటే మనం నీతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని కోల్పోతాం. అది కొంచెమే, చిమ్మటే. బొద్దింక ఎంత ఉండేది, ఇంత ఉండిద్ది. బొద్దింక కూడా వస్త్రాలను కొరికేసింది. మధ్య మధ్యలో హోల్స్ పడతా ఉంటాయి. ఎందుకంటే బొద్దింకలు ఉంటే కనుక బొద్దింకలు కూడా కొరికేస్తూ ఉంటాయి. మనుషుల్నే కొడతా ఉంటాయి బొద్దింకలు రాత్రిపూట పడుకున్నప్పుడు. బొద్దింక గొర్రెబొచ్చును కొరికివేయనట్లు వారిని కొరికివేయనట్లు. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములు ఉండును. మరి తరతరములు ఉండే రక్షణ అనే వస్త్రాన్ని, నిత్యము నిలిచే నీతి అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. ఒకవేళ మనము నీతి అనే వస్త్రాన్ని, రక్షణ అనే వస్త్రాన్ని మనం ధరించుకుంటే దేవుడు మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేస్తాడో చూసుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ఎలాంటి వస్త్రం అంటే సియోనులో దుఃఖించు వారికి. సియోను అని అంటే దేవుని యొక్క మందిరము, సియోను అంటే దేవుని యొక్క ఆలయము, సియోను అంటే ఆయన సంఘము సాదృశ్యముగా. సియోనులో దుఃఖించు వారికి. ఒకవేళ నువ్వు నీతనే వస్త్రాన్ని ధరించుకొని, రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకొని బాధతో, వేదనతో, దుఃఖముతో దేవుని యొక్క మందిరానికి వచ్చి కూర్చున్నావేమో. ఒకవేళ నీవు నీతిగా ప్రవర్తిస్తుంటే, నీవు నీతి అనే వస్త్రాన్ని ధరించుకొని న్యాయబద్ధంగా నీతిగా జీవిస్తుంటే అనేకులు నిన్ను అవమానపరుస్తున్నారేమో, అనేకులు నిన్ను అపహాసం చేస్తున్నారేమో. ఆ చాలే బతికేళ్ళని నీతికి యథార్థంగా బతుకుతున్నాడు, దేవుని బిడ్డ అంటున్నారు, దేవుని కుమారుడు అంటాను, నిన్ను అవమానంతో నీ గురించి మాట్లాడుతున్నారేమో. దేవుని ఒక వాక్యం చెబుతుంది ఈ మధ్యకాల సమయంలో. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనంలో, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేస్తారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నీతి వస్త్రాన్ని ధరించుకొని, రక్షణ వస్త్రాన్ని ధరించుకొని, నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న స్థితిగతులను బట్టి నీవు దుఃఖిస్తూ దేవుని యొక్క మందిరంలో వచ్చి కూర్చున్నావేమో. దేవుడు నీకు ఉల్లాస వస్త్రాన్ని ధరింప చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని అనేకులకు ఆస్వాదకరంగా మార్చబోతున్నాడు. ఇప్పుడు నీవు నీతి అనే వస్త్రాన్ని, రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకొని దుఃఖపడుతున్నావేమో, కన్నీరు కారుస్తున్నావేమో. దేవుడు అంటున్నాడు నీకు ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత కూడా చదువమ్మ. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కష్టాలు చుట్టాలు లాంటివి, కష్టాలు చుట్టాలు లాంటివి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎప్పుడు ఒకేలాగా ఉండదు.
కాలము సమయం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, ఎప్పుడు ఒకేలాగా ఉండదు కూడాను. అవి చుట్టాలు లాంటివి, కష్టాలు చుట్టాలు లాంటివి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి మనల్ని అంటిపెట్టుకొని ఉండవు, ఎల్లకాలం మన అంటిపెట్టుకొని ఉండవు. ఒకవేళ నువ్వు నీతనే వస్త్రాన్ని ధరించుకొని, రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకొని నువ్వు నీతిగా న్యాయంగా ప్రవర్తనతో నువ్వు జీవిస్తుంటే, దేవుణ్ణి మహింపరుస్తుంటే, నీకు అవమానాలు ఎదురవుతున్నాయేమో, నీకు నిందలు ఎదురవుతున్నాయేమో, నిన్ను అపహాసం చేస్తున్నారేమో, నీ కుటుంబ పరిస్థితిని బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి నీవు దుఃఖంతో ఉన్నావేమో, దేవుడు నీ దుఃఖ దినములని సమాప్తం చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ దుఃఖము నిట్టూర్పుగా ఎగిరిపోయేటట్లు దేవుడు చేయబోతున్నాడు. నీకు ఉల్లాస వస్త్రం ధరింపజేయటమే కాదు, నీవు స్తుతి వస్త్రాన్ని ధరించుకొని దేవుణ్ణి ఆరాధించబోతున్నావు. స్తుతి వస్త్రాన్ని ధరించుకొని దేవుణ్ణి మహింపరచబోతున్నావు. అంటే సాక్షిగా ఆయన ముందు నువ్వు నిలబడబోతున్నావు. నీ సాక్ష్యం ద్వారా అనేకుల్ని ఆకర్షించబోతున్నావు. నీ సాక్ష్యం ద్వారా అనేకుల్ని దేవుని యొక్క రాజ్యంలోకి నడిపించబోతున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన అంశము వచ్చుచున్నవాడు దొంగవలే వచ్చుచున్నాడు గనక మనకి ఇవ్వబడిన వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు మనకి నీతి అనే వస్త్రాన్ని ధరింపజేశాడు. దేవుడు మనకి రక్షణ అనే వస్త్రాన్ని ధరింపజేశాడు. వాటిని మనం కాపాడుకుంటూ ఈ లోకంలో మనం శ్రమ అనుభవిస్తే, వాటిని మనం కాపాడుకుంటూ ఈ లోకంలో వేదన అనిపిస్తే, మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆశ్రయించిన దేవుడు, మనం ఆధారపడుతున్న దేవుడు చేతగాని వాడు కాదు. ఆయన గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. ఆయనే లోకరక్షకుడైన యేసు ప్రభువారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఒకవేళ దుఃఖపడుతుంటే నీ దుఃఖం నుంచి నిన్ను విడిపించి నీకు ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేస్తాడు. ఉల్లాస వస్త్రాన్ని ధరింపు చేయటమే కాదు, నువ్వు బాధభరితమైన ఆత్మతో వచ్చి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావు గనక నీకు స్తుతి వస్త్రాన్ని ధరింపజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం. భార్యను పరితపించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇజ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను చాలా చోట్లకి సువార్త పరిచర్య కొరకు చాలా చోట్ల వాక్యాన్ని చెప్పడానికి వెళ్తాను. ఒక 10 మంది స్త్రీలను తీసుకుంటే, వివాహమైన స్త్రీలను 10 మందిని తీసుకుంటే, వారిలో కంపల్సరీ 3 2 సరే భర్త వదిలేసి వెళ్ళిపోయాడంట. చిన్న పిల్లలండి, చిన్న పిల్లలప్పటి నుంచి నేను కష్టపడి పని చేసుకొని వారిని సాగుతున్నానని చెప్పినప్పుడు చాలా బాధ కలుగుతుంది. మళ్ళీ ఎవరంట ఇల్లు? నీతి అనే వస్త్రాన్ని ధరించుకున్నవారు, రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకున్నవారు. ఇప్పుడు నీకు ఏదైనా విరోధం ఉంటే, ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటే సమస్య తీరిద్ది, లేదా పెద్దలతో మాట్లాడిపించుకుంటే సమస్య తీరిద్ది. దేవుడు అన్న అసహ్యమైన కార్యం అది. నాకు అసహ్యం ఇది, నాకు అసహ్యం అంటే అక్కడ అంటున్నాడు, ఇంకా కింద వివరంగా రాస్తాడు. చదువు. మరియు ఒకడు తన వస్త్రములను బలత్కారంతో నింపుకొనుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. తన వస్త్రాలు దేంతో నింపుకున్నాడంట? బలత్కారంతో నింపుకుంటున్నాడు. ఎదుటివాడిది ఆశించటము, ఎదుటివాడిది అన్యాయంగా లాక్కోవటము, ఎదుటివారి ఆశించటము, దేవునికి విరుద్ధమైన కార్యాల్లో పాలు పంపులు పొందటము. తన వస్త్రాలు మలినము చేసుకుంటున్నాడంట, తన వస్త్రాలు మురికి చేసుకుంటున్నాడంట అంటూ రాస్తున్నాడు అక్కడ. కాబట్టి మీ మనసులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. మళ్ళీ వస్త్రాలు మురికి చేసుకునేలా, మళ్ళీ మీ పాదములు మురికి చేసుకునేలా దేవుడు నీతి అనే వస్త్రాన్ని, రక్షణ అనే వస్త్రాన్ని మనకు ధరించాడు. మనకు ధరించడమే కాదు, ఒకవేళ నీతి అనే వస్త్రాన్ని, రక్షణ అనే వస్త్రాన్ని మనం ధరించుకొని ఒకవేళ బాధపడితే, అన్యాయంగా బాధపడితే, మన మీద ఎవరైనా అక్రమం దౌర్జన్యం చేస్తే, ఆయన మనకున్న పరిస్థితులన్నిటినీ మార్చి ఆయన ఉల్లాస వస్త్రాన్ని ధరింపు చేయటమే కాదు, స్తుతి వస్త్రంతో మనల్ని
ఆనందింపజేస్తాడని దేవుని యొక్క వాక్యం చెబుతుంటే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారని అంటే వారి యొక్క వస్త్రాలంట బలాత్కారంతో నింపుకుంటున్నారంట. వారి వస్త్రాలు బలాత్కారంతో నింపుకుంటున్నారు. వారి వస్త్రాలు దేవునికి విరుద్ధమైన కార్యాలతో నింపుకుంటున్నారు. దేవుడికి అసహ్యమైనది కార్యాలతో వారి వస్త్రాలు నింపుకుంటున్నారు. ఇలాగే యేసు ప్రభు వారిని శిష్యులు అడుగుతున్నారనమాట, అయ్యా నీ పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఏమేమి అర్హతలు కావాలి అని నన్ను అడుగుతుంటే అక్కడ యేసు ప్రభు వారు చెబుతున్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మ ఒకసారి. మత్తయి సువార్త యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా యేసు ప్రభువారు ఉపమానాలు చెప్పుకుంటూ ఉపమాన రీతిగా వారికి అర్థమయ్యే విధంగా చెబుతూ అంటున్నారు. చదవండి అమ్మా. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరలోక రాజ్యం ఎలా పోలి ఉంది? పరలోక రాజ్యం ఎలా పోలి ఉందంటే తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉందంట. ఒక రాజున్నాడు పరలోక రాజ్యానికి, ఒక రాజున్నాడు, తన కుమారునికి పెళ్లి విందు చేస్తున్నాడు. ఆ విధమైన మంచి వాతావరణంతో పరలోక రాజ్యం ఉంది అని ఉపమాన రీతిగా చెబుతున్నాడు. మనము పెళ్లికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాము? పెళ్లికి వెళ్ళేటప్పుడు అసలు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కొనుక్కుంటారు కొత్త బట్టలు, కానీ మనం కొనుక్కుంటాం. ఈ బట్టలేం బాగాలేదు, ఇవన్నీ కట్టినయే కనపడితే మళ్ళీ కట్టినయే వేసుకుంటే మళ్ళీ ఫోటోల్లో మళ్ళీ అదే ఫోటో మళ్ళీ ఇయ్యే బట్టలు ఏమన్నా ఇంకా బట్టలు లేవని అనుకుంటాం. మేము కూడా అంతే. మేము కూడా ఇప్పుడు ఒక మెసేజ్ చెప్పడానికి ఒక షర్ట్ వేసుకుంటే మళ్ళీ ఇదే షర్ట్తో మెసేజ్ చేస్తే పాస్టర్ గారికి బట్టలు లేవు అని అనుకుంటారు. అందుకే చాలామంది దైవ సేవకులు కోట్లు సూట్లు వేస్తారు వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి. దేవునికి మహిమ. ఉంటే వేసుకోవచ్చులే, లేకపోతేనే ఇబ్బంది. మనం పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎలా తయారయ్యి వెళ్తాం? మంచిగా అందంగా, అసలు మనమే పెళ్లి కూతురా మనమే పెళ్లి కొడుక అన్నట్టు తయారవుతూ వెళ్తాం. అవునా కాదా? ఇక్కడ పెళ్లి కుమారుని యొక్క విందులాగా పరలోక రాజ్యం పోలి ఉంది. రాజు తన కుమారుడికి పెళ్లి విందు చేస్తున్నాడు, ఆ విధంగా పోలి ఉంది. మరి పెళ్లికి వెళ్ళే వాళ్ళు మరి మంచి వస్త్రాలు వేసుకొని వెళ్తారు కదా, మంచి నాణ్యమైన వస్త్రాలు కొత్త బట్టలు వేసుకొని వెళ్తారు వివాహాల్లో. మరి ఆ విధంగా వెళ్తూ ఉంటారు, ఆ విధంగా వారు వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆ పెళ్లి కుమారుడిని పెళ్లి కూతురిని ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు ఒక వాక్యం చెబుతుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదివమ్మా. ఆ దాసులు రాజ్య మార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేశారంట. అందరికీ విజిటింగ్ కార్డులు వెళ్ళిపోయినాయి, అందరినీ పోగు చేశారు. మా రాజుగారి కుమారుడు వివాహం జరుగుతుంది, మీరందరూ తప్పక రావాలి, మీరందరూ తప్పకుండా రావాలని చెప్పి చెడ్డవారినేమి మంచివారినేమి. అయ్యా మేము గోధుమలు విత్తాం, గోధుమలు విత్తితే గురుగులు కూడా వచ్చినాయి అయ్యా, వాటిని ఏం చేయమంటావు, పీకేమంటావా వాటిని అని అంటే యేసుప్రభు వద్దు, గురుగులు అప్పుడే పీకద్దు, వాటితో పాటు వాటిని కూడా పెరగనివ్వండి. ఒకవేళ పాపం చేస్తే తప్పు చేస్తే దేవుడు వాళ్ళని చంపేస్తాడంటే సమయం ఇస్తాడు, వారికి సమయం ఇస్తాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని దుర్వినియోగం చేసుకునే వారిగా ఉండకూడదు. దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు, ఆ సమయం ఉండగానే మనము దేవుని యొక్క రాజ్యానికి చేర్చబడే వారిగా మనం ఉండాలి. గురుగుళ్ళు కూడా పెరగనివ్వండి. అవన్నీ ఈ గోధుమలు అయితే ఎప్పుడైతే పంటకు వస్తాయో వీటితో పాటు వాటిని కూడా కోసివేసి అప్పుడు వేరు చేయండి, అప్పుడు అగ్నిలో వేసి కాల్చివేయండి అని అంటున్నాడు. ఇక్కడ పరలోక రాజ్యంలో, ఇక్కడ దేవుని యొక్క రాజ్యంలో విందు జరుగుతుంది. రాజుగారి భటులు పంపించారు, దాసులు పంపించారు, అరే మొత్తం కనపడే వాళ్ళందరినీ తీసుకురండి రా అని అంటే కనపడే వాళ్ళందరినీ తీసుకొచ్చేసారు దాసులు. తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. 11వ వచనం చదువమ్మా. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని
ఒక్కని చూసి ఎవరిని చూశాడంట? చాలా మంది వచ్చారంట అక్కడికి, చాలా మంది వచ్చారంట. చెడ్డవారు వచ్చారు, మంచివారు వచ్చారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు వచ్చారు, నమ్ముకున్న వాళ్ళు కూడా వచ్చారు. అందరూ వచ్చారు. ఆ యొక్క వివాహ మహోత్సవం జరుగుతుంది, పెళ్లి విందు జరుగుతుంది. రాజు అసలు ఎంతమంది వచ్చారు, ఏంటి కథ అని చెప్పేసి చూద్దామని, పరిశీలన చేద్దామని రాజుగారు వచ్చారంట. రాజుగారు వస్తే ఆ గుంపులో కూడా, ఆ పెళ్లి విందులో కూడా, ఆ యొక్క టేబుల్ దగ్గర, ఆ యొక్క బంతిలో ఒకడు కూర్చొని ఉన్నాడంట. చదువు ఒకసారి, మళ్ళీ ఒకసారి చదువు. 11 వచ్చిన. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక లోపలికి ఎలా వచ్చావు అని అడుగగా వాడు మౌని అయి ఉండి, చాలమ్మ ఎలా ఉన్నాడంట, ఎట్లోకట్లా వచ్చాడు, ఎట్లోకట్లా లోపలికి వచ్చాడు, ప్రవేశం దొరికింది. మనం తెలియని పెళ్ళిళ్ళకి కూడా వెళ్తూ ఉంటాం. ఎలా వెళ్తూ ఉంటాం? మనల్ని పిలవలేదు ఇల్లు, మనల్ని పిలవలేదు అని అంటూ ఉంటారు. ఒకవేళ పిలవలేదని అంటే, మిమ్మల్ని పిలవకుండా మీరు ఎందుకు వచ్చారు? మేము కూడా అంతే. ఇప్పుడు సేవకులు ఎవరో పెళ్ళి ఉండిద్ది, మన పెళ్లి జరుగుతుంది వచ్చేయండి అని అంటారు. ఇప్పుడు సేవకులు ఎవరైనా సేవకులు ఉన్నారనుకో, మన సంఘస్థులు పెళ్ళి వచ్చి అని అంటారు. మరి సంఘస్థులు చెప్పడు, సేవకుడు చెబుతాడు. మనం మనల్ని పిలవలేదుగా మనం ఎందుకు వెళ్ళంటే, సేవకుడు ఏమంటాడు, మన సంఘస్థులు పెళ్ళే, మన సంఘంలోదే రండి అని అంటాడు ఆయన. ఇక్కడ కొంతమందిని చెడ్డవాళ్ళనే మంచి వాళ్ళని పిలిచారు. ఇది వెళ్ళాడు, పాపం వెళ్ళి కూర్చొని కరెక్ట్గా భోంచేస్తున్న టయానికి రాజుగారు వచ్చారు. కరెక్ట్గా భోంచేస్తున్న టయానికి రాజుగారు వచ్చి ఆ పెళ్లి బంతిలో కూర్చునగే మంచిగా అడుగుతున్నాడు. ఇది స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అని అడుగుగా వాడు మౌని అయి ఉన్నాడు. సమాధానం చెప్పాలి కదా, సమాధానం చెప్పట్లా. ఏదో తెలియకొచ్చానో, పొరపాటుగా వచ్చామనో. ఇప్పుడు ఆదాము అపవాది మాటలు విని చేయకూడని పని చేసి తినకూడని పండు తిన్నారు, ఆజ్ఞని అతిక్రమించారు. దేవుని స్వరము ఆదాము కనపడినప్పుడు ఆదాము దిగంబరనై ఉన్నానని ఎరిగి ఆయన చెట్టు చాటును దాక్కొని ఉన్నప్పుడు ఏం చెప్పాలి? ఎక్కడున్నావు ఆదామా అని అంటే, నీ స్వరం విని భయం వేసి నేను చెట్టు చాటును దాక్కున్నానని అంటే, నీకు ఎవరు చెప్పారు ఏంటి అని చెప్పేసి అని అడిగినప్పుడు ఆదాము ఏం చెప్పాలి? ఇలా జరిగిందని చెప్పి స్టోరీ చెప్పాలా వద్దా? చెప్పకుండా నాకేం సంబంధం లేదు ప్రభా, నువ్వు ఇచ్చావు కదా, అంతా జరిగింది ఏం వల్ల అని అన్నాడు. ఇక్కడ వచ్చాడు, పిలిచారు, నీ దాసులు పిలిచారు ప్రభా, నేను వచ్చాను ప్రభా, ఒకవేళ తప్పు అయిపోయింది నన్ను క్షమించానంటే దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చివరి నిమిషంలో కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. చివరి నిమిషంలో కూడా దేవుడు అవకాశం ఇచ్చే దేవుడు. ఇది మౌని అయి ఉన్నాడంట. ఏ మాటలో చెప్పట్లేదు. మరి మౌనంగా ఉంటే ఏంటంటే, మౌనంగా ఉంటే అంగీకారం అంట. రాజు కోపం వచ్చేసింది. రాజు, తప్పు అయిపోయింది ప్రభా, క్షమించు ప్రభా, పెళ్లి వస్త్రాలు లేకుండా నేను లోపలికి వచ్చాను, తప్పు అయిపోయింది ప్రభా అని చెప్పేసి క్షమించు ప్రభా అని అంటే, దేవుడు క్షమించడకు సిద్ధ మనసు కలిగిన వాడు. అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అంతటి రాజు వీని కాళ్ళు చేతుల పాపం తింటా ఉన్నాడు, భోజనం చేస్తా ఉన్నాడు. 2 చేతులు కాళ్ళు కట్టేసి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకొటయు ఉండునని పరిచారకులతో చెప్పు. నేను అనుకుంటాను ఇతడు వస్త్రాలు పొందుకున్న వ్యక్తి అని నేను అనుకుంటాను. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు? స్నేహితుడా అని పిలిచాడు దేవుడు. అబ్రహాముని స్నేహితుడిగా ఎంచుకున్నాడు దేవుడు. అబ్రహాము నా స్నేహితుడు, దావీదు నా హృదయానుసారుడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. స్నేహితుడా అని పిలిచాడనంటే అతడు వస్త్రాలు పోగొట్టుకున్న వ్యక్తి ఏమని నేను అనుకుంటున్నాను. అక్కడ రాయబడలేదు, కానీ ఆలోచన చేస్తే వస్త్రాలు పోగొట్టుకున్న వ్యక్తి అనుకుంటున్నాను నేను. అతనికి ఇవ్వబడిన నీతి అనే వస్త్రము, రక్షణ అనే వస్త్రాన్ని మురికి చేసుకున్నాడు. పైకి మాత్రం మంచి పెళ్లి వస్త్రం వేసుకొని కనపడే ఉంటాడు దాసులు. మంచిగా ఉన్నాడుగా, పెళ్లి వస్త్రాలు వేసుకున్నాడని చెప్పి
చెడ్డవారిని మంచివారిని పోగు చేసినప్పుడు ఆ గుంపులో వచ్చేసాడు ఎలాగోలాగా లోపలికి. కానీ దేవుని ఎదుట ఏది మరుగు చేయబడదో ప్రతిదీ తేటపరచబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎవరో చూడట్లేదని మనం అనుకుంటాం. దైవ సేవకుడు చూడపోవచ్చు, మన స్నేహితులు చూడపోవచ్చు, బంధువులు చూడకపోవచ్చు, కానీ పరమందు ఆశుడైన సృష్టికర్తకి సమస్తము తేటగా కనపడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన వస్త్రాలు పోగొట్టుకున్నాడు, చీకట్లో వేయబడ్డాడు, నరకాగ్నిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకును ఉంది. ఆ మంటకి తట్టుకోలేక ఏడుస్తున్నాడు. ఆ మంటకి తట్టుకోలేక ఆ యొక్క ఇరిటేషన్తో పళ్ళు కొరుకుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరా, ప్రియమైన దేవుని సంగమా, మనకిచ్చిన నీతి అనే వస్త్రము, మనకిచ్చిన రక్షణ అనే వస్త్రాన్ని మనం కాపాడుకునే వారిగా మనం ఉండాలి. వాటిని భద్రపరుచుకునే వారిగా ఉండాలి. 10,000 రూపాయలు పట్టు చీర, దాని మీద ఈగ కూడా వాళ్ళేమో, దాని మీద ఈగ కూడా వాళ్ళేమో. ఎవరైనా పొరపాటున చూడటానికి వచ్చారని అంటే జస్ట్ మన చేతులతో చూపిస్తాం, జస్ట్ మన చేతులతోనే లోపల పెట్టేస్తాం, నలిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు నా వస్తువులైన మా పిల్లలతో అంటూ ఉంటా, నేను మార్కరు పెన్నులు అవన్నీ కొనుక్కుంటా ఉంటా, రాసుకుంటాను వాక్యాలని చెప్పేసి. వాళ్ళు నాకు తీసేస్తారు, ఎప్పుడు తీసేస్తారో తెలియదు. తీసేసి వాళ్ళు ఉత్తికి వాటిలో మార్కర్తో పెన్నులతో రాసుకుంటూ ఉంటారు. నాకు అట్టే 4 రోజుల మిట్టి నా మార్కర్ కనపడట్లేదు, హైలైటర్ కనపడట్లేదు. రాత్రి ఎందుకో ఆలోచన వచ్చి కుటుంబ ప్రార్థనలో నా మార్కర్ మీకు ఏమైనా కనపడిందా అని అంటే తీసారు, మొత్తానికి బయటికి తీసి చూపించారు. ఇంకోసారి నా ముట్టుకోకుండా, ఎందుకంటే పాడు చేసేస్తారేమో అని. వాళ్ళకి కావాలంటే వాళ్ళకి చాలా ఉన్నాయి, వాళ్ళు వాడుకునే వాళ్ళకు ఉన్నాయి. నేనేదో అవసరం అత్యవసరం హైలైటర్ చేసుకోవడానికి మంచిగా రాసుకోవడానికి అని చెప్పి నేను కొనుక్కుంటాను. అంటే మన వస్తువులు మనల్ని ఎవరిని ముట్టుకోనేమో. పిల్లలనైనా ఎవరినైనా ఏం చేస్తాం, జాగ్రత్త, మంచిగా పెట్టు, జాగ్రత్త అని చెప్పేసి ముట్టుకోనేమో, పాడు చేస్తారేమో అనే భయం, పాడైపోయిద్దనే భయం. మరి దేవుడిచ్చిన నీతి అనే వస్త్రాన్ని, రక్షణ అనే వస్త్రాన్ని పాడైపోతే దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? పాడు చేస్తే దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? ఆయన ఎంతో ప్రయాసపడి తన రక్తాన్ని చిందించి మనకి నీతి అనే వస్త్రాన్ని, రక్షణ అనే వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు. మరి ఇచ్చిన ఆయన మళ్ళీ మనం లెక్క అడుగుతాడు. మళ్ళీ మనం లెక్క అప్పచెప్పవలసిన వారిగా మనం ఉన్నాము. ఇక్కడ ఆ యొక్క దాసులు అతన్ని తీసుకొచ్చినప్పుడు దేవుడు స్నేహితుడా, వస్త్రాలు లేకుండా ఎలా వచ్చామని అడిగితే అతడు మౌని అయి ఉన్నాడని అంటే పోగొట్టుకున్నాడు కనుకే మౌని అయి ఉన్నాడు. పోగొట్టుకున్నాడు కనుకే మౌని అయి ఉన్నాడు. నాకు తెలియదు ప్రభు, అవి ఉంటే రావాలి, అవి ఉంటేనే లోపలికి రావచ్చు అని నాకు తెలియదని కూడా సమాధానం చెప్పాలా. మౌని అయి ఉన్నాడంటే వాటిని పోగొట్టుకున్నాడు, వాటిని అపరాధముల చేత, పాపముల చేత మురికి చేసుకున్నాడు. ఒకవేళ ఆ వస్త్రాలు కనుక మనం కాపాడుకొని, ఆ వస్త్రాలు కనుక మనం ధరింపు చేసుకుని ఉంటే, ఎల్లప్పుడూ మనం బతికినంత కాలము ఆ వస్త్రాలను మనం కాపాడుకుంటే మన జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో. మనం అసలు ఎక్కడుంటాం వస్త్రాలను కాపాడుకుంటే? కాపాడుకోకుండా మౌనిగా ఉన్న వ్యక్తి ఏమో నరకాగ్నిలో వేయబడ్డాడు, అక్కడ ఏడుపును పలుకొరుకును ఉంది. కాపాడుకున్న వాళ్ళు ఎక్కడున్నారో చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. త్వరగా సమయం అయిపోతుంది కనుక త్వరగా ఇంకా 3 రిఫరెన్స్లు ఉన్నాయి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో, ప్రతి జాగ్రత్తగా వినాలి, ప్రతి జనములో నుండి, ప్రతి వంశం అంటే భూలోకంలో ఉన్న ప్రతి జనము, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారు కూడా అనంట. చదువమ్మా. మాట వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక్క గొప్ప సమూహము కనపడిను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు బట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన ఆ దేవునికి, మా దేవునికి
గొర్రె పిల్లకను రక్షణకై మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పి రక్షణ కలగజేసిన మా దేవుడివి నీవయ్యా అని చెప్పేసి వారు స్తుతిస్తున్నారు. వీళ్ళెవరో దేవుని యొక్క దేవుడు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని ధరించుకున్నవారు, కాపాడుకున్నవారు, అంతం వరకు నమ్మకంగా ఉన్నవారు, పరలోక రాజ్యంలో దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క సమూహంలో ఉండి వారు దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి, గొర్రెపిల్ల అయిన దేవుడు అంటే యేసు ప్రభు వారిని వారు స్తుతిస్తున్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు చదువమ్మా. 13 పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు? తెల్లని వస్త్రాలు ధరించుకుని వీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మనం ముందు చదువుకుని వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంట? ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా జాతుల వారు, ఆయా వంశంలో వారు, ప్రతి జనములో నుండి వచ్చారంట. చదువమ్మా. ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమ అంటే కష్టమైన, నష్టమైన, వేదనైన, దుఃఖమైన, కన్నీరైనా సరే, ఏదైనా సరే మహాశ్రమలు, వారు శ్రమలు అనుభవించుకుంటా మనము ఇరుకు మార్గంలో ఉన్నాము. లోకమునకు మార్గం విశాలమైనది, ఇరుకు మార్గాన ప్రవేశించుడు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనం ఇరుకు మార్గంలో ఉన్నాము. చదువమ్మా. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కున్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరి రక్తంలో? గొర్రెపిల్ల రక్తంలో వధింపబడిన గొర్రెపిల్ల లోకరక్షకుడు అని యేసు ప్రభువు ఆయన రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారంట. వీడు ఉతుక్కోలా. ఈ స్నేహితుడు, ఈ దాసులు తీసుకొచ్చిన ఈ స్నేహితుడు ఉతుక్కోలా. ఉతుక్కున్నాడేమో, వాటిని మళ్ళీ మురికి చేసుకున్నాడు. మళ్ళీ మురికి చేసుకొని ఆ మురికి వస్త్రాలతో వచ్చి ఆ యొక్క గొర్రెపిల్ల వివాహమోత్సవంలో పాల్గొనాలని చెప్పి లోపలికి వచ్చాడు. దేవుడు పసిగట్టేసి, బాబు ఏంటి సంగతి అని అంటే, మౌని అయి ఉన్నాడు. వాటిని పోగొట్టుకున్నాడు గనక మౌనినే ఉన్నాడు. అగ్నిగుండంలో పడబడ్డారు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తంలో వారి వస్త్రాలు ఉతుక్కున్నారు. వారు వస్త్రాలు ఉతుక్కున్నారు గనక వారు దేవుని యొక్క రాజ్యంలో ఉన్నారు. వారు దేవుని రాజ్యంలో ఉండటమే కాదు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవునితో పాటు వారు యుగయుగాలు జీవిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకిచ్చిన నీతి అనే వస్త్రాన్ని, మనకిచ్చిన రక్షణ అనే వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. విలువైన వస్త్రాలు మనం బీరువాలో పెట్టి మంచిగా అప్పుడప్పుడు తీసి వేసుకునే సందర్భం రాకపోయినా సరే అప్పుడప్పుడు తీసి ఒకసారి దులిపి, లేదా కొంచెం సేపు ఎండలో పెట్టి మళ్ళీ దాన్ని ఐరన్ చేసి, లేదంటే మళ్ళీ వేసుకోపోయినా మళ్ళీ ఒకసారి ఉతికి మళ్ళీ లోపల భద్రంగా పెడతాం. మరి దేవుడిచ్చిన రక్షణ అనే వస్త్రము, నీతి అనే వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకుంటూ ఆయన యొక్క గొర్రెపిల్ల రక్తంలో మనము మహాశ్రమల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆ శ్రమలకి మనం నిలబడి ఆయన యొక్క రక్తంలో ఉతుక్కునే వారిగా మనం ఉంటే కనుక దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడో చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి ఆ యొక్క గుమ్మముల గుండా ప్రవేశించేవారు జీవవృక్షమునకు హక్కుదారులై ఉన్నామంట. జీవవృక్ష ఫలాలకి హక్కుదారులై ఉన్నాము. జీవవృక్షానికి హక్కుదారులైన ఉన్న మనము ఆయన యొక్క రక్తంలో మన వస్త్రాలు ఉతుక్కునే వారిగా ఉండాలి. తెలిసి తెలియక మరకలంటే నేను ఒక యాడ్ ఉండిద్ది, మరక మంచిదే సైడ్ ఉంది కదా అంటారు. మరక మంచిదే సైడ్ ఉంది కదా. ఒక యాడ్ వస్తుంది, ఈ మధ్య ఒక యాడ్ వస్తుంది. వాళ్ళు పచ్చల వ్యాపారం పెట్టారు. వాళ్ళు పచ్చల వ్యాపారం, మా అమ్మ కనును బామ్మను పిల్లోడు పచ్చల వ్యాపారం పెట్టాడు. నిన్న ఇప్పుడు చూశాను. పచ్చల వ్యాపారం పెడితే ఆ చుట్టూ అక్కడ ఉన్న పచ్చళ్ళు అన్నీ సేల్ అయిపోతున్నాయి, సేల్ అవ్వట్లేదు.
వీరికి ఐడియా వచ్చింది, వాళ్ళ పచ్చళ్ళన్నీ సేల్ అవుతున్నాయి, మన పచ్చళ్ళు అమ్మట్లేదురా ఏంట్రా అని అంటే 10 రూపాయలు రేబులో నుంచి 10 రూపాయలు ఒక కవర్ తీసి 10 రూపాయలు పచ్చడి 10 రూపాయలు పచ్చడి 10 రూపాయలు అని అంటే మొత్తం అన్ని పచ్చళ్ళన్నీ సేల్ అయినాయి. కానీ పాపం వాడి యొక్క షర్టు మాత్రం జేబు మాత్రం మురికైపోతే మా అమ్మ అంటుంది, సర్ఫెక్సల్ 10 రూపాయలు సర్ఫెక్సల్ ఉందగా మరక మంచిది అంటుంది. లోకంలో మరకలో మంచి సర్ఫెక్సల్ ఉంది కానీ దేవుని ఎదుట మరకలు మంచి కావు. ఒకవేళ తెలిసి తెలియక మరకలు అంటుకున్నాయేమో, దేవుని యొక్క పరిశుద్ధ రక్తంలో, ఆయన సమూహంలో, ఆయన రక్తం చేత మనం ఉతకబడిన వారై, ఆయన రక్తంలో మనం ఉతుక్కొని మనకిచ్చిన నీతి అనే వస్త్రాన్ని, రక్షణ అనే వస్త్రాన్ని మనం కాపాడుకుంటే ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనందరము పాలువారై ఉంటాము. ఆ వ్యక్తి కాపాడుకోలేదు కనుక అతడు నరకాగ్ని పాలైపోయాడు, చీకటి పాలైపోయాడు, చీకటిలో పడివేయబడ్డాడు. పళ్ళు కొరుకుడు ఏడ్పును అక్కడ ఉన్నాయని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఆ యొక్క వేదన స్థలం నుంచి, ఆ బాధ స్థలం నుంచి మనం తప్పించబడాలి. దేవుడు మనకిచ్చిన వస్త్రాల్ని మనం కాపాడుకునే వారిగా మనం ఉందాం. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకల్లో దీవించిన గాక. అందరం ప్రార్థన చేద్దాం. అవును ప్రభా, మా వస్త్రాలు నీవు మాకిచ్చిన రక్షణ అనే వస్త్రము, నీవు మాకిచ్చిన నీతి అనే వస్త్రాన్ని మేము కాపాడుకోవాలి. యోబు నీతి అనే వస్త్రాన్ని ధరించుకొని ఉన్నాడు. ప్రభా, మేము కూడా నీతి అనే వస్త్రము, రక్షణ అనే వస్త్రాన్ని మేము ధరించుకొని ప్రభా అంతం వరకు మేము నమ్మకంగా ఉండాలి. ప్రభా, ఆ కృపను మాకు దయచేయండి. మా వస్త్రాలు నీ రక్తంలో, నీ గొర్రెపిల్ల రక్తంలో మేము ఉదుక్కొని జీవవృక్షముకు హక్కుదారులుగా మేము జీవించాలి. ప్రభా, నీ యొక్క గుమ్మముల గుండా మేము ప్రవేశించాలి నాయన. మేము ధన్యులుగా మేము ఉండాలి ప్రభా. అటువంటి కృప మా అందరికీ మీరు దయచేయమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.